ఒక ఇన్స్పైర్ చేయటం అనేది ఇప్పుడు ఫస్ట్ అప్పటికప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు నువ్వు ఎప్పుడు వస్తున్నావు, నాకు అదంతా ఆలోచించి నేనంతా అయిపోయి రెడీగా ఉన్న పాట కావాలన్నప్పుడు వచ్చి కూర్చుంటున్నావు. నువ్వు పాట డిస్కషన్లో త్రూఅవుట్ కనుకుంటే నా స్టోరీ డిస్కషన్లో నువ్వు ఇంబైబ్ అయి ఉంటావు. నీకు కూడా లోపల నరాల్లో నా కథ నీకు జీర్ణించుకుంటావు. ఇప్పుడు వచ్చావు ఫ్రెష్గా. నువ్వు ఓ రైటర్ అప్పుడే వచ్చాడు, లిరిక్ రైటర్ అప్పుడే వచ్చాడు, మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడే వచ్చాడు. నువ్వంది కరెక్టే చాలా. ఎందుకంటే మనం ఇంత చెప్తే రాసేవాడికి ఆయన మహాదేవన్ గారు ఎప్పుడు ముందర రాయించుకుంటాడు, ఆయన పాట ట్యూన్ ఇవ్వడు. అప్పుడు వాళ్ళకి బాగా లోపలికి ఎక్కేదాకా నరాల్లోకి ఇంట్రావెనస్ ఇంజక్షన్లు 4-5 ఇచ్చేసిన తర్వాత అంటే చెప్పడం గొప్పతనం ఉంది కాదు, చెప్పడం నా బాధ్యత. శంకరానాథ శరీర పాడాలని ఉన్నప్పుడు అందరూ వచ్చారు. త్యాగరాజ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మిగతా బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు. ఒక్కసారి మంజు భార్గవి ఒక పద్ధతి కాబట్టి అక్కడ కూర్చోగానే అందరూ లేచి వెళ్ళిపోయారు. అందరూ లేచి వెళ్ళిపోతే ఒక్క ఈనాను మంజు భార్గవి కూడా వెళ్ళిపోయింది. ఈయన శంకరుడు మిగిలితే నువ్వు ఉన్నావు కదా నాకు చాలు అన్నట్టుగా పాట రావాలండి అని చెప్పకపోతే ఇంకా ఎక్కువ మాటలు చెప్పుంటాం. లేదు సార్, అంటే నేను అనేది ఏంటంటే సార్, మీరు చెప్పే దాంతో పాటు చెప్పండి కూడా ఏదో ఉంటుంది సార్. అది అంటే ఇది చెప్పడం మూలంగానే ఈ చెప్పండి లోపలికి వెళ్తుంది సార్, అది సంగీతంగా బయటకు వస్తుంది. శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే రిక్కరింద్రజిత హిమగిరింద్ర సిత కంధరా నీలకంధరా రుద్రులెరుగని రుద్రవీణలెన్నిద్రగానమిది అవధరించరా వినిధరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా నాగానల హరి నువ్వు మునుగంగా ఆనంద వృష్టినే కడవంగా శంకరా నాద శరీరా పరా
వేద విహార జీవేశ్వర శంకర శంకర శంకర. అదే శంకర శాస్త్రి గారు నన్ను అంటే నేను ఎవరినో బాధ పెట్టాలని ఏదో మాట్లాడట్లేదు. అదే మంజు భార్గవి గారు, తర్వాత కమల్ హాసన్ గారు తెలుగులో చేసిన గుర్తు పెట్టుకునే సినిమాలన్నీ ఏం చేసినవి. సో అంటే అది అంటే ఇప్పుడు వాళ్ళల్లో విద్వత్తు లేదనా, లేదంటే వాళ్ళ విద్వత్తుకి సరిపోయే పాత్రలు రాలేదనా, లేదంటే వాళ్ళ విద్వత్తును వాడుకునేలా దర్శకులు పనిచేయించుకోలేదనా, మీరు ఏది దేనికి టిక్కి పెట్టాలన్నా ఫైనల్గా వచ్చి ఇక్కడే వచ్చాయండి. సో మీరు ఏ ప్రశ్న వేసుకున్నా సమాధానం వచ్చి ఆన్సర్ ఒకటే, అన్నిటికీ ఆన్సర్. 5 మార్కుల ప్రశ్న అయినా 1 మార్కు ప్రశ్న అయినా దేనికైనా కానీ అంతే. ప్రీ ఎగ్జామ్ ఏదో కేసు కానీ రావాలి మళ్ళీ. ఎందుకంటే అది అంటే బేసిక్గా చాలా మౌలికమైన దశలో కథ అనుకోవడం దగ్గర నుంచి ఆయనకుండే సంస్కారం. ఆ దైవతం ఇవ్వబడింది, కొంత అమ్మ నన్ను పెంచింది, కొంత ఆయన అలవాటు చేసుకున్నది. సో వీటన్నిటి మిక్సరే కదా ఆయన. సో అందుకని బేసిక్గా ఆయన ఆలోచించే విధానంలోనే అంటే అసలు మొదట అక్షరం పెట్టేటప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు రాసుకునేటప్పుడు ఫస్ట్ పెట్టడంతోనే ఆయన ముందు ఆలోచిస్తే ఆ దారిలో ఆలోచించడం మొదలు పెడతాడు ఆయన. బేసిక్గా ఆటోమేటిక్గా అందరూ వచ్చే గ్రూవ్లో కూర్చుంటారు, దానికి సంబంధించిన వ్యక్తులే వస్తారు, వాళ్ళే వచ్చి కూర్చుంటారు అక్కడ. అదే సుందరమూర్తి గారు ఎన్ని మార్క్స్ పాటలు రాశారో మనకి తెలుసు, కానీ ఈ నీరు రాగానే వెంటనే మళ్ళీ కానీ అది సంస్కారం, వాడి సంస్కారం త్రివిక్రమ్. ఆయన లేనిదే రాయడు అసలు, బయట కూర్చొని రాస్తాడు, రాసి 2 పొలవులు లోపలికి పంపిస్తాడు పైగా. ఎందుకని నిజంగా అటు చెయ్యక్కర్లేదు ఆయన, అలా అది వాళ్ళ సంస్కారం అది. రాయి నువ్వు చెప్పినట్టు రాయలేక ఆయన అంటే గుర్ర పందాలంటే మనం గుర్రం మీద కూర్చుని కాదు కదా, పరిగెత్తి ఎక్కర్లేదు, దూరంగా ఎట్లా ఫోన్లో కూడా పందెం చేయొచ్చు. కానీ గుళ్ళోకి పూజ చేయించుకోవడం మన దగ్గర ఉండి వెళ్ళి మాత్రం భూతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి జంజాలు కూడా వాళ్ళు చివరిదాకా అలా గౌరవం చూపించారు. ఏముంది గౌరవం చూపించడం లేదని. వాళ్ళు ఇప్పుడు సుందరామూర్తి గారు ఎదుట కానీ ఏముందో వాళ్ళకి తెలుసు. ఈ సినిమాలు చూస్తున్నప్పుడు విశ్వనాథ్ గారిని మీరేమైనా అడగాలనుకున్నారా? ఇంకొక సినిమా తీయండి సార్, నన్ను ఇంకో సినిమాలో యాక్ట్ చేయించు నువ్వు. అది నేను చేయిస్తాను, మీరు తీస్తారు. ఇంకో సినిమా నేను ప్రొడ్యూస్ చేస్తాను, మీరు తీస్తానంటే తీస్తా, నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఆన్ ది రికార్డ్ చెప్తాను. మీరు మళ్ళీ కాగి చొక్క వేసిన ప్యాంట్ వేసిన బాగున్నారు, నాకు నచ్చారు. అది వేసి ఇన్సెట్ చేసి మీరు ఒక సినిమా తీయండి, దాన్ని నేను ప్రొడ్యూసర్గా ఉంటాను. మరి ఆ కథ నీకు నచ్చలేదంటే మనం నేనేం చేయాలి? మన ఇద్దరం గొడవ పడదాం సార్, ఇద్దరు. అది నాకు ఆ లగ్జరీ ఉండాలి కదా, మీరు సినిమా తీసేదాన్ని ప్రొడ్యూసర్. నేను మిమ్మల్ని చూడొచ్చు దగ్గర ఉండి, ఐ కెన్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. అందరూ ఏంటంటే తీసిన సినిమానే చూస్తారు నేను, బట్ నాకు ఎక్స్ట్రాగా దొరికేది ఏంటంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ ని చూసే ఎక్స్పీరియన్స్. అదే కోరాను బాలచంద్ర గారిని, బాపు గారిని. 1 వారం రోజులు పనిచేస్తాను సార్ మీ దగ్గర అసిస్టెంట్గా. నిజంగా సిన్సియర్. మీటింగ్లోనే, పబ్లిక్ మీటింగ్లో బాలచంద్ర గారు కూర్చున్నారు సభలో. నాకు నా జీవితాశయం అది. ఒకసారి నేను చూడాలని ఉంది. బాపు గారి దగ్గర, మీ దగ్గర 1 వీక్ కాఫీ కూడా వద్దు, నేనే పెట్టుకుంటా, నేను వస్తాను. ఆయన ఏమో తర్వాత 60లో తిట్టాడు, బలయాటయ్యాక నేను అంత పెద్ద డైరెక్టర్ అయిపోయి ఇప్పుడు నువ్వు నా దగ్గర పనిచేస్తానంటున్నావు అన్నారు. అయిపోయింది, ఆ కోరిక తీరిపోయింది. బోత్ టుగెదర్ ఫిలిం. ఈ బాపు గారి దగ్గర తీరలేదు. తమిళ డైరెక్టర్స్ అసోసియేషన్ జరిగింది చూసారు, 100 సంవత్సరాలది జరిగింది. కేవలం డైరెక్టర్స్ చేసిన ఒక పండగది తెలుగు సినిమా గురించి. 100 years ఆఫ్ ఇండియన్ సినిమా, సౌత్ ఇండియన్ సినిమా లేదా ఇండియన్ సినిమాను. అది యాక్చువల్గా తమిళ డైరెక్టర్స్ అసోసియేషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్. మీరు వచ్చారు అదని వచ్చారు. దానికి అదే స్టేజ్ మీద భారతీ రాజా గారు విశ్వనాథ్ గారి గురించి చెప్తుంటే స్టాండింగ్ ఓవేషన్ చూశాను. బాలచందర్ గారు, విశ్వనాథ్ గారు, అంటే మొత్తం శ్రీధర్ గారి దగ్గర నుంచి మొత్తం అందరి లిస్టు చెప్పుకుంటూ వస్తున్నప్పుడు విశ్వనాథ్ గారి పేరు చెప్పినప్పుడు శంకరాభరణం పేరు మెన్షన్ చేసేది భారతరాజ గారు. అంటే అట్లాంటి సినిమాని మనకి ఇచ్చిన ఆయన. అంటే అక్కడైతే ఒక మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. ఈయన చెప్తుంటే మరి బాలచంద్ర గారి గురించి చెప్తున్నారు కదా, నేను కూడా చెప్తుంటే అందరికీ వాళ్ళకి అన్నం పెట్టడం ఉపకారం ఏం కాదండి నేను చేస్తున్నది. నేను చేస్తున్న ఆ పని నేను చెయ్యాలి. దిస్ మై డ్యూటీ. ఐ ఫీల్ ఇట్స్ మై డ్యూటీ టు డూ ఇట్, టు డూ ఏ గుడ్ థింగ్. రేపొద్దున మా మనవుడు ఎవరైనా తాతగారు ఏం చేశారు అని అంటే మా తాతగారు ఇది చేశారని చెప్పుకుంటే చాలు. నాకు అలా ప్రొడ్యూసర్ ఇచ్చాడండి ఒక మెడ్రాసులో. వాడికి బోల్డంత వ్యాపారం ఉంది. నాకు సినిమా చేసి పెట్టండి మీరు, శంకరాభరణం కొత్త రోజుల్లో. శంకరాభరణం సినిమా లాంటిది మా అయ్య తీశాడని నా మనవుడు రేపు చెప్పుకోవాలి. నాకు 50 లక్షలు పోయినా పర్వాలేదు. ఆ రోజులు
ఎందుకంటే ఇవాళ మనం వాటి గురించి మాట్లాడుకుంటున్నాము అంటే అవి మనకి పెట్టినటువంటి ఒక పాస్పోర్ట్, లైఫ్ టైం వీసా. అంటే ఇంకొకటి సార్, ఇంకొకటి ఏంటి చెప్పాలంటే, మీరు ఏదో ఒక కథ అనుకున్నారు, కొంతమందికి దాన్ని ఇంజెక్ట్ చేశారు, కొంతమంది నటులతో నటింపు చేయించారు, కొంతమందితో మ్యూజిక్ చేయించారు, కొంతమందితో పాటలు రాయించారు, అవన్నీ తీసి మీరు దాన్ని వదిలేసి వేరే దాన్ని మూవీ వెళ్ళిపోయారు. కానీ అవి మాతో పాటు మిగిలిపోయాయి, జ్ఞాపకాలుగా ఉండిపోయాయి. మమ్మల్ని తీర్చిదిద్దే, కొన్నిసార్లు మేము పెయిన్లో ఉన్నప్పుడు మాకు సొలేస్ ఇచ్చే, ప్లెజర్లో ఉన్నప్పుడు మాకు ఎక్సెసిన్ గురించి పెంచేవి. ఆ పాట వింటే ఆనందం వస్తుంది. ఒకసారి డ్రైవ్లో కార్లో వెళ్తున్నప్పుడు మూడు బాగున్నప్పుడు పాట వింటే మూడు టర్న్ అవుతుంది. మౌన మేళను ఈ పాట వినగానే ఆనందం వస్తుంది. గోవులు తెల్లన పాట వినగానే నవ్వు వస్తుంది, ఆలోచింపజేస్తుంది. ఎట్లా అంటే చాలా అనుభూతుల్ని మిగిలి చేశారు వీళ్ళు. అంటే ఆయనకి నచ్చిన ఒక పని చేయడంతో పాటు అది చాలా మందికి చాలా జ్ఞాపకాలుగా మిగల్చడం అనేది అందుకు నిజంగా అది చాలా గొప్ప విషయం సార్. అంటే మామూలు విషయం కాదంటే మీ పని చాలా మందికి జ్ఞాపకంగా మిగిలిపోవటం కూడా అది సామాన్య విషయం కాదు. సుకృతం ఆయన. సినిమా తీసే విధానాన్ని, సినిమా చూసే విధానాన్ని రెండింటిని మార్చిన సినిమాలు ఇవన్నీ. ఓకే, అంటే చూసే ప్రేక్షకుడు మైండ్ సెట్ మార్చేసి